సో హాయ్ హలో నమస్తే అందరికీ. దిస్ ఇస్ శ్రీకాంత్ బోశెట్టి. సో ఈరోజు అయితే చాలా మంది అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, అన్న హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ చంద్రాయన్గుట్ట హైదరాబాద్లో ఎలా ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు. సో ఏంటి అసలు టెన్షన్ అవుతుంది మాకు, ఎలా ఏంటి అని అడుగుతారు. సో బ్రదర్ ఏం లేదు, మీరు కూల్గా ఉండండి, ఏమైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఈవెంట్కి ఏదైనా సరే మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. ఒక సెట్ జిరాక్స్, అన్ని డాక్యుమెంట్స్, ఒక సెట్ జిరాక్స్, ఒకటి కలర్ జిరాక్స్ మీ దగ్గర పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో మీరు తొందరగా వెళ్ళినట్లయితే ఫస్ట్ బ్యాచ్లో అయితే 5 o'clock లేదా అంత ముందు బ్యాచ్లో ఉన్నట్లయితే ఫస్ట్ బ్యాచ్ తొందరగా వెళ్ళి లైన్లో నిలబడ్డట్లయితే ఫస్ట్ వెళ్ళిపోతారు. ఫస్ట్ బ్యాచ్లోకి మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోతే మీకు ఎలాంటి టెన్షన్స్ అయితే ఉండవు. తొందరగా రన్నింగ్ బ్యాచ్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్లో వెళ్తే మీకు రన్నింగ్ టైమింగ్లో పడడానికి అయితే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. సో లేట్గా వెళ్ళకండి, ఎవరు కూడా తొందరగా వెళ్ళి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వచ్చేలాగా కూర్చోండి. ఆ బ్యాచ్లోనే మీరు రన్నింగ్ కంప్లీట్ చేసుకుంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. హైట్ మెజర్మెంట్, చెస్ట్ ఇవన్నీ నార్మల్గా ఉండేటివే. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఓకే, మేము ఏమైంది, బయట రన్నింగ్ ఉందా, లోపల రన్నింగ్ ఉందా అని మీకు సంబంధం లేదు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా, మీ దగ్గర మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన విధానాన్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి రన్నింగ్ చేసేటప్పుడు. ఓకే, రన్నింగ్ ఈజీ కొట్టగలుగుతారు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీరు ఆల్రెడీ చేసి చూసి వచ్చారు. సో దాని గురించి పెద్దగా ఆలోచించి టెన్షన్ పెట్టుకొని ఏమైంది అని టెన్షన్ అయితే పెట్టుకోవద్దు. సో ఎవరైతే HCM హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ BSFకి అయితే వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ మన సోల్జర్ దుర్గా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మాత్రమే ఈవెంట్స్ అయితే కొట్టగలుగుతారు. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ అదే రన్నింగ్, అదే ఈవెంట్, అదే డాక్యుమెంట్ వెరిఫికేషను, అదే వెరిఫికేషన్స్ అన్నీ సేమ్, దేంట్లో ఎలాంటి మార్పు ఉండదు. సో దయచేసి సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ HCM మినిస్ట్రియల్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ BSF అయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళైతే చాలామంది కంగారు పడి మనకు మెసేజ్ చేయడం, కామెంట్ చేయడం జరుగుతుంది. సో మేము వాళ్ళ కోసం ఇప్పుడు ప్రజెంట్ మాకున్న టైంలో మీకోసం వీడియో చేసినాం. సో ఎవరైతే 21, 22, 23కి వెళ్తున్నారో సో వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా సాధించిన తర్వాత మళ్ళీ కామెంట్ పెట్టండి. ముందుగా వెళ్ళిపోతే కొంచెం బెటర్. ముందుగా అదే చెప్తున్నా, ముందుగా ఎండాకాలం కదా. అవునవును, అదే చెప్పాను. త్వరగా వాళ్ళు రన్నింగ్ ఫస్ట్ బ్యాచ్ లో పడే అవునవును, అదే చెప్తున్నా నేను కూడా. అండ్ నెక్స్ట్ ఆ రోజు మంచిగా జంక్ ఫుడ్స్ అలాంటివి ఏం తీసుకోవద్దు. ముందు రోజు నైట్ సింపుల్ గా పాలు, ఇడ్లీ అలాంటిది ఏమైనా తీసుకోండి. లైట్ వెయిట్ ఫుడ్ తీసుకోండి, ట్రై చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి త్వరగా ఫ్రెష్ అయిపోండి. అండ్ తొందరగా వెళితే ఎండాకాలం కాబట్టి ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్లో వెళ్ళిపోతే అన్నీ ఫ్రీగా, అన్నీ తొందర అయిపోతాయి. మళ్ళీ లేట్ చేస్తే అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, అంతే. మిగతా అంతా సేమ్, ప్రాబ్లం ఏం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో, మీ వల్ల కాదు రన్నింగ్ చేసేటప్పుడు మీ మైండ్లోకి నా వల్ల కాదు అన్నప్పుడు మాత్రం మీ పాస్ట్ ఎన్ని ఫెయిలియర్ చూసారో, ఎన్నిసార్లు అవమానాలు, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే మీకు ఆ రన్నింగ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, మీరు కొట్టేస్తారు అంతే. ఈజీ బ్రయ్యా 5km రన్నింగ్. సో అందరికీ నా తరపు నుంచి కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్. సో BSF హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మరొకసారి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.